అందరికీ నమస్కారం. శ్రీ శ్యామలమ్మ అమ్మవారి పండుగ 2010లో ఇంతకుముందు అయ్యిందండి. ఇప్పుడు 2025లో పండుగ ఈ నెల మే 18, 19, 20 అండి. అద్భుతంగా కార్యక్రమాలన్నీ కూడా చక్కగా జరుగుతున్నామండి. దీనికి అందరూ కూడా భక్తులందరూ కూడా దగ్గరుండి అమ్మవారిని దర్శించుకొని చక్కగా వెళ్తానండి. ఈ 3 రోజులు కలిపి 10 లక్షల వరకు కూడా అమ్మవారిని దర్శించుకుంటారని మేము అందరం అనుకుంటామండి. అలాగే ఉత్సవ కమిటీ కూడా మొత్తం ఇక్కడ అంతా కూడా ప్రసాదాలు కూడా ఫ్రీ ప్రసాదాలు పెడతాను, వాటర్ సప్లై చేస్తాను, మజ్జిగ సప్లై చేస్తాను. అలాగే ఉత్సవాలు ఇవాళ 18వ తారీఖుని ఉయ్యాల కంబాలు జరుగుతుందండి. 19వ తారీఖు రేపు తొలేలు కార్యక్రమం అండి. ఈ తొలేలు ఏంటంటే సాలూరుకి చాలా పవిత్రమైన కార్యక్రమం అండి. ఇది మనకి సాయంకాలం 4 నుంచి రాత్రి 9 వరకు కూడా ఇది 5 గంటల కార్యక్రమం అండి. ఇది అక్కేన వారి ఇంటికాడ నుంచి తొలేలు స్టార్ట్ అవుతుంది. అల్లువారి ఇంటికాడ నుంచి అమ్మవారు బుట్ట తీసుకెళ్ళి జన్నివారు గద్దె దగ్గర పెడతారండి. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ 5 వీధులు కలిపి చక్కగా ఒకరి తర్వాత ఒకరు ఈ తొలేలు కార్యక్రమం విజయవంతం చేస్తారండి. అలాగే తర్వాత రోజు 20వ తారీఖు మంగళవారం అంజలి రథం మన ఘటాలు సిరిమాన్ కార్యక్రమం ఉందండి. అది 4 నిమిషాలు స్టార్ట్ అవుతుందండి. రాత్రి 12 వరకు కూడా కార్యక్రమం ఊరందరూ కూడా. అలాగే మన డబ్బి వీధి వాళ్ళు బల్ల వేసాలు పెట్టారండి. అలాగే మింటడి వీధి ప్రభ కూడా చాలా చక్కగా వాళ్ళు కూడా అద్భుతంగా లైటింగ్తో ప్రభ కూడా పెట్టారండి. అలాగే చాలా కార్యక్రమాలు కూడా ఉత్సవ కమిటీ పెట్టారండి. ఎవరికి కూడా ప్రజలకు వాటర్ ఇబ్బంది లేకుండా, అలాగే కరెంటు ఇబ్బంది లేకుండా కూడా అన్ని డిపార్ట్మెంట్ కూడా ఆల్ డిపార్ట్మెంట్ కూడా చేస్తానండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన సాలూరు మినిస్టర్ గారు సంజయ్ రాణి మేడం గారికి ధన్యవాదాలు తెలుపుతానండి. సంజయ్ రాణి మేడం గారు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా జరుగుతుంది. అందరూ వచ్చి శ్యామలాంబ తల్లి దర్శించుకొని ఆవిడ కృపా కటాక్షలు పొందాలని కోరుతున్నానండి. నా పేరు అక్కేన అప్పారావు, సాలూరు ఉత్సవ కమిటీ చైర్మన్ అండి. నమస్కారం అండి. నా పేరు రమేష్ అండి, శ్యామలాంబ దేవస్థానం అని. ఈ అమ్మవారి జాతర ఉత్సవాలు 18 నుంచి 20 తారీఖు వరకు జరుగుతుందండి. 18 తారీఖున ఉయ్యాల కంబాల, 19 తొలేలు ఉత్సవం, 20ని సిరిమాన్ రథోత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవాలకి దేవాదాయ ధర్మాదాయ శాఖను మేము ఏర్పాటు చేయడం జరిగిందండి. ముందుగా క్యూలను ఏర్పాటు చేయడం జరిగిందండి. ఉచిత దర్శనం 20, 50 దర్శించడం జరిగింది. అలాగే విఐపి దర్శనం కూడా ఉందండి. అలాగే మొత్తం షామియానా టెంటల్స్ కూడా వేయడం జరిగింది. వాటరు భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా త్రాగునీరు, అలాగే చంటి పిల్లలకు పాలు, అలాగే మజ్జిగ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందండి. ఉచిత ప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే టెంపుల్ ప్రీమిసెస్లో కూడా ఎటువంటి అవాంఛనీయం జరగకుండా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ సీసీ కెమెరాలను కూడా కంట్రోల్ రూమ్కి కూడా దానికి కనెక్షన్ ఇవ్వడం కూడా జరిగింది.